సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. తెలియదు ఆ పోయి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. రాత్రికి ధ్యానంలో కూర్చునిపోయాడు. బుద్ధుడు ఎలా చేసిండు ధ్యానము? 12 సంవత్సరాలు చేసిండు. అలాగే బాబా గారు కూడా 12 సంవత్సరాలు మరి ఇంటికి పోలేదా అని అంటారు కొందరు. బాబా గారు ఇంటికి పోలేదా? 12 సంవత్సరాలు అడవులలోనే ఉన్నారా అంటే వారానికి ఒకసారి ఇంటికి పోకుండా గ్రామంలోకి వెళ్ళుకుంటా వచ్చిండు. ఏది దొరికితే ఒక రేగు పండు దొరికితే తిన్నాడు, గడ్డి కూడా తిన్నా అని చెప్తున్నాడు బాబా. మీ ఇళ్ళ జీవిత చరిత్రలో లేదు కానీ నాకు ఆకలి అవుతుంది, గడ్డి కూడా తింటే రేగు పండు తింటే బాబాకు అమృతం అయిపోతున్నది. మనం ఇంత అన్నం తింటే నిండుతుంది కదా, బాబాకు ఒక రేగు పండు తింటేనే అది అమృతం అయిపోయి గ్రంథంలో ఉన్నది. ఒక దోతితోటే బాబా అన్ని రోజులు అక్కడ పిండుకుంటా ఆరేసుకుంటా ఈ గ్రంథం రచించడానికి కారణం. మరి ఎందుకు ఈ గ్రంథం మరి ఉంది, ఎవరి కోసం ఉంది? ఇందులో ఒక్క అక్షరం కూడా కల్పితం లేదు. ఈ గ్రంథం చదవడం వలన మన పాప పరిహారాలన్నీ పాతం అవుతుంది. ఏదైతే ఇప్పుడు చెప్పదు మన జీవి ఉల్టా ఉంటుంది. మరి వృక్షం ఉంటుంది చూడండి, వేర్లు పైకి ఉంటాయి కింద, అలా మన జీవి ఇట్లా ఉంటుంది. దాన్ని ఎవరు లేపాలి? మరి అది కింద ఉన్నంత వరకు మనము అజ్ఞానంలో ఉంటుంది. ఇప్పుడు 84 బంధన్ ఆ కింద ఉన్నప్పుడు 84 లక్షల జీవులలో జన్మిస్తుంది జీవి. ఒకటి అర్థం చేసుకోండి, ఇది చాలా పరమరహస్యం ఉంది. 84 లక్షల యోనిలో ఈ జీవి జన్మ ఎప్పుడైతే కింద ఇట్లా తిరిగి ఉంటుందో అది నిద్రపోయి అట్లనే ఉంటుంది. దాన్ని మేల్కొల్పేవారే ఈ గురువులు. ఎప్పుడైతే వాళ్ళ కృప ద్వారా వాళ్ళ వచనాల ద్వారా ఈ గ్రంథం చదవడం వల్ల ఈ సత్సంగాల వల్ల దింపగలుగుతుందో కుండలిని శక్తి అంటారు దాన్ని, నిద్రపోయిన దాన్ని మేల్కొలిపితే అది ఒక్కొక్క చక్రాన్ని ఇట్లా తట్టుంది. అప్పటి వరకు జీవి మాయలో అజ్ఞానంలో నిద్రలో ఉంటుంది, దానికి ముక్తి లేదు. ఒక్కటి ఆలోచించుకోండి. బాబా భక్తులు కానీ ఎవరైనా మేము ఎందుకు పూజ చేయాలి, మాకు ఎందుకు గురువు కావాలి అంటున్నారు. గురువుతోటే ఈ ముక్తి, గురువు లేకపోతే ముక్తి లేదు. నువ్వు ఎన్ని లక్షల జన్మలు కూడా ఎత్తుతూ మరి ఎన్ని లక్షలు ఎత్తుతాం చెప్పండి? ఎన్ని లక్షల జన్మలు ఎత్తుతారు మనం? ఈ జన్మకి శరీరం ఇచ్చిండు భగవంతుడు, మరి జన్మ ఇంకొక శరీరం. అలాగే మన శరీరం కూడా లోపల అంతా ఇదైపోయినప్పుడు ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఈ ఆత్మ. జీవి మళ్ళీ జీవికి మరణం లేదు, ఆత్మకు మరణం లేదు. కానీ మన శరీరాలు ఎన్నో ధరించిపోతుంది. దీనికి ముక్తి కావాలి, భక్తి కావాలి. ఒకటే బాబా గారు చెప్పేది. మరి బాబా ఏం సంపాదించుకున్నారు? తనకు కొడుకులు ఉన్నారు, ఇల్లు ఉన్నది, సంసారం ఉన్నది, వ్యవసాయం ఉన్నది. మరి తనకు కావాలంటే బిల్డింగ్ కట్టుకోరాలా? ఒకటి చెప్పండి. పెద్ద మేడలు, బంగారు గుడి కూడా కట్టమని వచ్చిండ్రు బాబా. బాబా ఎందుకు ఒప్పుకోలేదు? మనకేం కావాలి? అందుకని మహాత్ముడు అయ్యిండు బాబా. అన్ని వదిలేసి జగానికి జగత్పిత అయ్యిండు, జగద్గురువు అయ్యిండు. మనము మన కుటుంబానికి తల్లిదండ్రి అవుతుంది. మన నలుగురికి 2 పిల్లలకే మనం తల్లి తండ్రి, నా కుటుంబం బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. అది మనకు స్వార్థం, మనిషి యొక్క స్వార్థం. కానీ మహాత్ములు నిస్వార్థంగా జగానికి జగద్గురువులు అవుతారు. ఈ మంచి మాటలు ఎవరు చెప్పాలి మనకు? ఒకటి చెప్పండి. ఎక్కడ వెళ్తాయి ఇవి? ఎక్కడ వెళ్తాయి? ఈ సత్సంగంలో ఎవరైతే అనుభవాలు అయినాయో. ఈ గ్రంథం రచించడా, ఈ గ్రంథం తయారు కావడానికి 2 సంవత్సరాలు పట్టింది. నాకు బాబా గారి కృప వల్ల ఈ ఒక అదృష్టం ఇంత చేయడము, ఇందులోనే లీనమైతే నన్ను ఈ 2 సంవత్సరాలు ఈ గ్రంథం తయారడానికి పట్టింది. బాబా గారి గ్రంథం నాకు ఇక్కడ నాకు ఒక వర్డ్ రాదు. మరాఠీ నుండి తెలుగులోకి రావడానికి గుణరాజ్ అన్నయ్య కూడా వచ్చిండు, వేరే తీసుకొచ్చి బాబా ఈయన పీజీ చేసిండు, గ్రంథం ఆయనకి ఇవ్వంటే బాబా అన్నాడు. ఇచ్చిన అబ్బాయికి మళ్ళీ ఇవ్వడం అంటున్నారు కదా. 2 సంవత్సరాలు ఇది దీన్ని చేయడం అంటే నాకు అదృష్టం ఉందండి. తల్లిదండ్రులది, మా తాతయ్య గిట ఉన్నదచ్చు ఇంత భక్తిది. వాళ్ళ ఇంట్లోనే పుట్టాను కాబట్టి నేను ఆ భక్తి వాళ్ళ ఇంట్లో. తల్లిదండ్రుల పుణ్యం వల్లనే భక్తి దొరుకుతుంది, తల్లిదండ్రుల పుణ్యం వల్లనే గురువు దొరుకుతాడు, తల్లిదండ్రుల పుణ్యం వల్లే ఆస్తి సంపదలు దైవం కలిగితే మంచిది కాదు. కాబట్టి భార్యని ఎంత మంచిగా చూసుకుంటారో, ఎంత ప్రేమ చూసుకుంటారో అంత లక్ష్మి వాళ్ళకు తాండవిస్తారు.
ప్రేమ ఒక్కటే, దీంట్లో ఎటువంటి ఏం లేదు. నీకు డబ్బు ధనం కాదు, అదే ప్రేమనే ధనము, ప్రేమనే మొత్తం అని. అందుకనే చెప్తున్నా, బాబా అంటారు లక్ష్మి అలిగి ఉండద్దు, ఇంత లక్ష్మిని ప్రసన్నం చేసుకోండి, భాగ్యలక్ష్మి ప్రసన్నంగా ఉంచండి, మంచిగా ఉంచండి ఆమెను. ఆమె ఆశీర్వాదం మనకు బయట భర్తలు తిరిగే వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. అందుకనే ఈ గ్రంథము ఎందుకు చదవండి, బాధల నుండి మన సంసారం నుండి ముక్తి కలుగుతుంది. మళ్ళీ మనిషి మంచి మార్గంలో నడుస్తాడు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఇప్పటి నుండే ఒక్కొక్క పేజీ ఒక్కొక్క లైన్ మనం గ్రంథ పారాయణం. ఇప్పుడు ముస్లింలలో కానీ క్రిస్టియన్లో కానీ గ్రంథాలు చదువుతాం. మన హిందువులలో ఎందుకు గ్రంథాలు పక్కకు పెడుతున్నారు అంటే దీంట్లో చాలా అనుభవాలు ఉన్నాయి. శక్తి జాగృతి అవుతుంది. శక్తి అంటే వేరే కాదు, పార్వతి. శక్తి అంటే మనం వేరే ఏమనుకుంటున్నాం, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, పార్వతి. సర్వం శివ పార్వతులే. గురు స్థానం ఇక్కడ, శక్తి పార్వతి ఇక్కడ, లక్ష్మి సరస్వతి నాలిక, లక్ష్మి ఇక్కడ. ఈ ముగ్గురు దేవతలు మనలో కలుగును. బ్రహ్మ విష్ణువు ఇక్కడ, మహేశ్వరి ఇక్కడ, బ్రహ్మ ఉదాస్థానం. బ్రహ్మ ఉత్పత్తి చేసేది బ్రహ్మ, పాలన విష్ణువు. ఒక ఫోటో కాదు విష్ణు అంటే పాలించడం, మహేశ్వరుడు అంటే లయం కావడం. ఇక్కడ మరి ఇక్కడ చక్రం ఉంటుంది. ఏ చక్రం ఉంటుంది? శ్రీ పార్వతి ఇక్కడనే ఉంది. ఆ పార్వతిని దర్శించుకోవాలి. పార్వతి దర్శించుకోవడం అంటే ధ్యానం చేయాలి, గురువు కావాలి, శక్తి. ఎప్పుడైతే నువ్వు పార్వతిని శివుణ్ణి ఇక్కడ దర్శించుకుంటావో అప్పుడు అలా తిరుగు ఉండదు. నేను దర్శనం గిటానంటే గురు కృపతోటి, ఆ శక్తి జాగృతితోటి, ఏ కృపతోటి మనకు సాధ్యం కాని పాటలు పాడతారు, రచనలు చేస్తారు, ఎన్నో సాధిస్తారు. ప్రతి ఒక్కరికి ఎప్పుడు గ్రంథ పారాయణం మొదలుపెట్టి ఎవరి ఇంట్లో అయినా లాస్ట్ రోజు సత్సంగం అనే పూజ, ఇక్కడ సత్యదేవుడి పూజ మనం పెట్టుకొని మన ఇల్లు, మన కుటుంబము, బాబా నుండి మనం ఎటువంటి ప్రమాదాలు కష్టాలైనా రక్షించబడతారని, వారు వాళ్ళ పిల్లలు కుటుంబం ఆయురాగ్రహాలతో ఉండాలని, బాబావారు ఆశీర్వాదం అందరూ పొందాలని, ఇన్నవారికి, పెట్టిన వారికి, కూర్చున్న వారికి, చుట్టుపక్కల అందరూ బాగుండాలనేదే ఈ గ్రంథం యొక్క, ఈ సత్సంగం యొక్క సంకల్పం. కాబట్టి అందరికీ जय गुरु नमस्कारिस्तू. मग आता हे माझ्या विचारात ह्याशी कॅशिट लिहिणे हा माझा विचार आता तयार झालेला 9वा आध्यात्मिक अरुणोदय या पुस्तकाचं नाव टाकलेलं आहे. आध्यात्मिक अरुणोदय म्हणजे आत्मबोधाचा सूर्य उगवला. त्याचा अर्थ काय झालं? आत्मा आध्यात्मिक ज्ञानाचा, आध्यात्मिक म्हणजे मधातलं आत्माचा विषय दिवस निघाला. तुम्ही आत्मा आपला पाहू शकता या उजेडामध्ये. आणि काही लोक पाहायला लागले. त्या सूर्य निघाल्यानं मी कोण आहो हे लोक आपला पाहून घ्यायला लागले. म्हणून त्या पुस्तकाचं नाव आध्यात्मिक अरुणोदय. अरुण म्हणजे सूर्य, उदय म्हणजे उगवणं. हा निघाला ते गुरुपिली म्हणजे तुकडीच आहे ना. उठाकडे आणू अरुण उदय झाला सद्गुरूच्या बोधाचा. उठाकडे आणू अरुण उदय झाला सद्गुरूच्या बोधाचा. का कॅशिटात आहे. तर तसं हे बी तसंच येते. त्याचा मतलब तेच आला. तर 3 शब्द मी टाका म्हणलो याला, पण एक काढून टाकलं. आध्यात्मिक कारण उदय जीवन जागृती म्हणून ठेवा म्हणलं होतं पुस्तकाचं. आध्यात्मिक कारण उदय जीवन जागृती म्हणजे आध्यात्मिक ज्ञानाचा सूर्य उगवला. जीवन जागृत म्हणजे जीवाला उठा, दिवस निघाला, उठा. याचा मतलब असा. एक शब्द काढून टाकलाय. आध्यात्मिक कारण उदय जीवन जागृती म्हणजे जीवाला चेत करायचं, हुशार करायचं. म्हणजे हा हुशाराचा माझा बोध आहे. फार गहन महत्व आहे याच्यामध्ये.